జార్జియన్ కంట్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి ప్యూర్ గా అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి ఓకే. యూరోపియన్ ప్యాటర్న్ తోటి మన ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది మేడం. ఓకే. ఇప్పుడు జార్జియా కంట్రీలో వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ కూడా 3 డైమెన్షన్ స్టీరియోస్కోపిక్ టెక్నాలజీ ద్వారా క్లాసెస్ అనేది స్టూడెంట్స్ కి అందించడం జరుగుతుంది. ఓకే. ఒక సెక్షన్ లో ఉండే స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎంత అంటే 12 to 15 మెంబర్స్ మాత్రమే ఒక సెక్షన్ లో ఉంటారు. అది ప్రాక్టికల్స్ అంటే ల్యాబ్స్ కి వెళ్తారు వీళ్ళు. ల్యాబ్స్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే 6 మెంబర్స్ లాగా డివైడ్ చేయడం జరుగుతుంది ల్యాబ్స్ కి. ఓకే. వెన్ కమింగ్ టు క్లినికల్స్ కి వెళ్ళేసరికి 3-3-3-3 ఓహో. అలా ఏంటంటే స్టూడెంట్ పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండిద్ది. మన జార్జియా యొక్క మెయిన్ బ్యూటీ ఏంటంటే రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ నేషనాలిటీ, ఈ కంట్రీ వాళ్ళ ఆ కంట్రీ వాళ్ళ అనేది ఏమీ చూడకుండా Wow. జార్జియాలో లోకల్ సిటిజన్స్ కి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో అన్ని ఆపర్చునిటీస్ మన ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్ కూడా ఉంటాయి. ఆ కంట్రీలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ డూ ప్రాక్టీస్. ఆ కంట్రీలోనే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి దే ఆర్ ఎలిజిబుల్. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు యూకే అండ్ ఇండియా అని చెప్పి మన ఇండియన్ ఎంబసీ సొంతంగా వాళ్ళ ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ లో పెట్టారు. ఇది మీరు చూసుకోవచ్చు. ఇండియన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ ఆన్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అని చెప్పి మీరు చూస్తే స్టూడెంట్ అడ్వైజరీ ఓపెన్ చేస్తే మీకు ఇది కూడా క్లారిటీ వస్తుంది.